హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమి పండుగ పర్వదినం రాబోతూ ఉంది. ఈ రోజున కష్టాల నుంచి బయటపడాలి అన్న, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతో అస్సలు ధనమనేదే రాక, సంపాదన వచ్చినా నిలవలేక వృధా ఖర్చులు అయిపోతూ అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాము. అప్పుల ఊబి నుంచి బయటపడాలి అనుకునేవారు, మీరే అప్పులిచ్చే స్థాయికి ఎదగాలి అనుకుంటే గనక అతి రహస్యంగా ఈ పరిహారం తప్పక పాటించండి. కేవలం ఒకే ఒక్క రూపాయి బిళ్లతో ఈ పరిహారం పాటించాలండి. పరిహార శాస్త్రం చెప్పిన ప్రత్యేకమైన పరిహారము ఇటువంటి పుణ్య తిథుల్లో పాటిస్తే గనక ఫలితాలు రెట్టింపుగా ఊహించని విధంగా ఉంటాయి. ఒక్క రూపాయితో, ధనంతో మనం చేసే పరిహారము లక్ష్మీదేవిని తప్పక ఆకర్షిస్తుంది. కావున ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఈ రోజున తప్పక పాటించండి. అయితే ఎలా చేయాలో, ఏ నియమ నిబంధనలు అనుసరిస్తూ ఏ సమయంలో ఈ పరిహారం పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఒక్క రూపాయి బిళ్లతో ఈ చిన్న తేలికపాటి పరిహారం తప్పక పాటించండి. ఎందుకంటే మనం ఎన్నో రకాల ఆర్థిక సమస్యలతో ఉంటాము. ఈ యొక్క సమస్యలు, కష్టాలు, అన్ని రకాల ఇబ్బందులకు కారణము ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండడమే. ఇంట్లో నలుమూలల్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి పారదోలడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఇటువంటి తిథుల్లో బయటకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎందరో మునులను, ఋషులను సంప్రదించి ఎన్నో రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటాము. మనం పరిహారాలు పాటించాక ఫలితం దక్కొచ్చు, దక్కకపోవచ్చు. కానీ మీ స్వహస్తాలతో నియమ నిబంధనలు అనుసరిస్తూ పరిహారాన్ని పాటిస్తే గనక ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి. మనం బయట చేయించుకునే పరిహారాలు కూడా ఇలాగే ఉంటాయండి. కానీ మనం నియమ నిబంధనలు అనుసరిస్తూ పాటించాలి అని తెలియక అలా చేయకపోబట్టే ఫలితాలు దక్కవో. ఒకవేళ బయట పరిహారం చేయించిన ఫలితం దక్కొచ్చు, దక్కకపోవచ్చు. కానీ మీరు మీ ఇంట్లోనే స్వహస్తాలతో ఈ పరిహారం చేస్తే గనక ఫలితాలు తప్పక వస్తాయి. గ్రహాలు ఎంత నీచ స్థితిలో ఉన్నా కూడాను ఇటువంటి బ్రహ్మాండవంతమైన తిథుల్లో మీరు అతి నమ్మకంతో పరిహారం పాటిస్తే గనక ఫలితాలు రాక మానవో. అయితే ఇప్పుడు మనం ఈ పరిహారానికి పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాము. ఈ పరిహారాన్ని మనము రాత్రి పడుకుంటాము అన్నప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. మనం పరిహారం చేసి పక్కన పెట్టేసి టీవీ చూడడము, ఎవరన్నా వస్తే మాట్లాడడము, లేదా బయటికి వెళ్లి రావడము ఇలా అస్సలు చెయ్యకూడదు. ఇక పడుకుంటున్నాము అన్నప్పుడు మాత్రమే పరిహారం చేయాలి. అయితే పరిహారం పాటిస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. మనం మామూలుగానే పరిహారం ఎందుకు పాటిస్తున్నామండి? ఇంట్లో ఉన్న దిష్టిని పోగొట్టుకోవడానికి, చెడు ఎనర్జీని బయటికి సాగనంపడానికి. మీరు ఎవరికైనా పరిహారం గురించి చెప్తే గనక వారు ఏమని భావిస్తారంటే, వీరు ఇటువంటి పరిహారాలు చేస్తారు కాబోలు, అందుకే అంత ఉన్నతవంతంగా ఉంటున్నారు అనుకుంటారు. మిమ్మల్ని చూసి అసూయ పడతారు. ఆ యొక్క కన్ను దృష్టి నరదిష్టిగా మారిపోతుంది. ఆ యొక్క దృష్టి మూలంగానే మీరు ఏ పని చేసినా కూడాను ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక అడుగు ముందుకు వేద్దామని ప్రయత్నించేలోపే 4 అడుగులు వెనక్కి పడిపోతూ ఉంటారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే గనక వారు అనారోగ్య సమస్యలకు తరచుగా గురి అవుతూ ఉంటారు. అలాగే మీ సంతానం మీ మాట వినకపోవడము, సంపాదించిన సంపాదన అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉండడమో, వ్యాపారాల్లో నష్టం రావడమో, అప్పులు తీసుకోవడము, అప్పులు తీర్చే దారులు అన్ని మూసుకుపోవడం ద్వారా మానసిక అశాంతి, ఇలా అన్నింటికీ కారణమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ యొక్క పరిహారం చేయడం ద్వారా పారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట ఆగమనాన్ని ఎవరు ఇక అడ్డుకోలేరు. అయితే ఈ పరిహారాన్ని రాత్రి పడుకునేటప్పుడే చెయ్యాలి. ఈ పరిహారానికి మనకి కావాల్సింది కేవలం ఒక్క రూపాయి బిళ్ల మాత్రమే. 5 రూపాయల బిళ్ల, 2 రూపాయల బిళ్ల ఇలా ఏది వాడొద్దండి. కేవలం ఒక్క రూపాయి బిళ్ల మాత్రమే తీసుకుని ఈ పరిహారాన్ని పాటించండి.
చేయండి. ఇక రాత్రి పడుకుంటున్నాము అనగా ఈ పరిహారం మొదలు పెట్టండి. ₹1 బిళ్లను తీసుకుని మీ చేతిలో పట్టుకోండి. ఆడవారు అయితే ఎడమ చేతిలో, మగవారు అయితే కుడి చేతిలో పట్టుకోండి. ఇక ఆ తర్వాత మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందుల ద్వారా బాధపడుతున్నారో, సంపాదన పెరగాలి అని, ఖర్చులు తగ్గిపోవాలని, వ్యాపారంలో అభివృద్ధి కలగాలని, ఇంట్లో మనశ్శాంతి కలగాలని, మీ కోరిక ఏది అయినా కూడాను అయిపోయినట్లు చెప్పుకోండి. అంటే ఏమిటంటే గనక ధనం వచ్చింది, అమ్మవారు కరుణించింది, ఈ సమస్య తీరిపోయింది, ఇలా ఆ యొక్క సమస్య ఇబ్బందులు అన్ని కూడాను నెరవేరిపోయినట్లుగా చెప్పుకోండి. ఇక ఒక గాజు గ్లాసు కావాలి ఈ పరిహారానికి. గాజు గ్లాసు మాత్రమే వాడండి. వేరేది స్టీల్ది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ పరిహారానికి వాడద్దు. గాజు గ్లాస్ కి నెగటివ్ ఎనర్జీని ఆకర్షించుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కావున గాజు గ్లాసు మాత్రమే పరిహారానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇక గాజు గ్లాస్ తీసుకుని అందులో సగానికి పైగా నీటిని పోయండి. మీరు ఇంట్లో గంగా జలం ఉన్నట్లయితే గనక ఆ నీటిని కూడా పోయవచ్చు. లేకపోతే గనక ఇంట్లో వాడుకునే నీటినే నింపండి. సగానికి పైగా మాత్రమే నింపండి. అందులోన ఈ ₹1 బిళ్లను వేసేయండి. ఇక మీరు పడుకునేటప్పుడు తల క్రింద భాగంలో మంచం మీద పడుకుంటే గనక తల క్రిందగా పెట్టుకోండి. లేకపోతే కిందే పడుకుంటే గనక తలకి పై భాగంలో చెయ్యి తగిలితే పడకూడదు, అలా పెట్టుకోండి. అయితే చాలా మంది కూడా ఈ గ్లాస్ ని అలా పెట్టిన తర్వాత దాని మీద మూత వేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చెయ్యొద్దండి. ఈ యొక్క వాటర్ అనేవి నెగటివ్ ఎనర్జీని ఎక్కువగా ఆకర్షించేసుకుంటాయి. మీ ఇంట్లో నలుమూలల్లో ఉన్నటువంటి భూత ప్రేత పిశాచాల ద్వారా ఏర్పడిన నెగటివ్ ఎనర్జీ నరదిష్టి మొత్తం కూడాను ఈ నీరు ఆకర్షించేసుకుంటుంది కావున అస్సలు మూతను పెట్టొద్దు. ధనంతో చేస్తున్న పరిహారం కావున ఖచ్చితంగా ధనాన్ని ఆకర్షిస్తుంది. అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అన్నమాట. ఇక మరునాడు ఉదయం ఎవ్వరూ నిద్ర లేవక మునిపే మీరు నిద్రలేచి ఈ నీటిని తీసుకుని వెళ్లి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పారబోయండి. చెట్టు మొదట్లో అన్నాము కదా అని చెప్పి తులసి చెట్టు మొదట్లో పోయొద్దండి. రావి చెట్టు గాని, వేప చెట్టు గాని, దగ్గరలో దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతా వృక్షాల మొదట్లో అయినా పోయవచ్చును. ఇక అందులో ఉన్న ₹1 బిళ్లను తీసి పక్కన పెట్టుకోండి. గాజు గ్లాసును శుభ్రంగా కడిగేసుకుని ఇంట్లోకి తెచ్చేయండి. మీ పనులు మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఆ ₹1 బిళ్లకు ఎంతైనా ధనాన్ని చేర్చి దగ్గరలోని దేవాలయానికి గాని, లేకపోతే గనక ఎక్కడైనా పేదవారు కనిపిస్తే అక్కడ, లేదా మీ ఇంటికి వచ్చిన పేదవారికి దానంగా ఇవ్వండి. మీ స్తోమతకు తగ్గట్లుగా ధనాన్ని చేర్చి అప్పుడు దానంగా ఇవ్వండి. ఇలా ఇస్తే గనక పేదవారి ఆశీర్వాదం కూడా మీకు కలుగుతుంది. ప్రకృతి అనుగ్రహము సిద్ధిస్తుంది, దైవానుగ్రహము కలుగుతుంది, ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఇటువంటి తిథి నాడు మీరు చేసే ఈ పరిహారము ఖచ్చితంగా రెట్టింపు ఫలితాలు కలగచేస్తుంది. ఇక పడుకుంటున్నాము అన్నప్పుడు మాత్రమే పరిహారం చేయాలి. అయితే పరిహారం పాటిస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. ఈ యొక్క పరిహారం చేయడం ద్వారా పారిపోతుంది లక్ష్మీదేవి. మీ ఇంట ఆగమనాన్ని ఎవ్వరూ ఇక అడ్డుకోలేరు. ఇలా అన్నింటికీ కారణమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ యొక్క పరిహారం చేయడం ద్వారా పారిపోతుంది లక్ష్మీదేవి. మీ ఇంట ఆగమనాన్ని ఎవ్వరూ ఇక అడ్డుకోలేరు. ఇందులో ఏ మాత్రము కూడా అస్సలు సందేహమే లేదు. కావున తప్పకుండా పాటించండి. నమ్మకంతో పాటించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.